Hello dear students, welcome to CR Digital Classes. I am Ajay Panna. In this video, we'll see another decision making scenario under marginal costing, which is sell or further process decisions. Right? ఇప్పుడు మనకి రీసెంట్గా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకు ఐడి ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ బిజినెసెస్ వచ్చాయి. అంటే అక్కడ ఏంటి, పిండిని ఒక లిక్విడ్ ఫామ్లో అదైతే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఉందో దే హ్యావ్ డిసైడెడ్ టు సెల్ ఇట్. అక్కడే సెల్ చేయాలా, లేకపోతే దాన్ని దోశలు వేసి ఇడ్లీలు వేసి సెల్ చేయాలా, ఫర్దర్ ప్రాసెసింగ్ చేయాలా వద్దా? అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. షుగర్ కేన్ డెసిషన్. షుగర్ కేన్స్ ఉన్నాయి మన దగ్గర. 4 ఆప్షన్స్. షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసావు, ఫార్మ్ నుంచి షుగర్ కేన్ వచ్చింది, అది అలాగే అమ్మాలా? షుడ్ ఐ సెల్ ఇట్ ఆర్ షుడ్ ఐ ఫర్దర్ ప్రాసెస్ ఇట్? ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తీస్తాం. అక్కడ కూడా షుడ్ ఐ సెల్ ఇట్ యాజ్ షుగర్ కేన్ జ్యూస్ or should I further process it into jaggery or again sugar? అట్లా అనమాట. సో ఇక్కడ అర్థం చేసుకోండి, దేర్ విల్ బి అ పాయింట్ కాల్డ్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. ఒక ప్రాసెస్ జరిగిన తర్వాత యూ విల్ బి హ్యావింగ్ అ డిసిజన్ టు బి మేడ్. ఒక అవుట్పుట్ వచ్చింది, మీకు ఒక గూడ్ వచ్చింది, దా ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వచ్చు. షుడ్ ఐ ఫర్దర్ ప్రాసెస్ దట్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఆర్ షుడ్ ఐ సెల్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద మార్కెట్? సో deciding that is what is all about sell or further process decisions. ఇప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు? ఇదే షుగర్ కేన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. షుడ్ ఐ సెల్ యాజ్ షుగర్ కేన్ జ్యూస్ ఆర్ షుడ్ ఐ సెల్ యాజ్ జాగరీ ఆర్ షుగర్? అట్ దిస్ పాయింట్ సెల్ మనం చేస్తున్నాం అంటే ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ మనకు అవసరం లేదు. వీ విల్ సేవ్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. పైగా ఈ ప్రోడక్ట్ యొక్క మార్కెట్లో డిమాండ్ ఉంటే we'll see how much is the profit from that situation. What will be the profit if I am selling the sugarcane juice as it is, or if I further process it, akkada profit enta vastundi? In that case, what will be the selling price of jaggery or sugar? Will minus the additional further processing costs. Dani relevant cost antaru. ikkada marginal costing lo gurtupettukovalsindi entante fixed costs are not product costs. కాబట్టి ఏదైతే మనం ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తున్నామో దిస్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు ప్రోడక్ట్. వేరియబుల్ కాస్ట్ మాత్రమే పెరుగుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. కాబట్టి ఇక్కడ అగైన్ వీ కెన్ టేక్ ద డిసిజన్ బేస్డ్ ఆన్ ద కాంట్రిబ్యూషన్. ఆర్ క్వశ్చన్లో సిచ్యువేషన్ ఇచ్చాడు, ఈ ప్రోడక్ట్ ఇట్లా ఫర్దర్ సెల్ చేస్తే అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్స్ ఇంకా అవ్వాల్సి వస్తుంది అంటే ఒక కొత్త మెషినరీ కొనుక్కోవాలి లేదా ఒక కొత్త మెషిన్ని రెంట్ చేయాలి అన్నప్పుడు అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ రావచ్చు. In that case, we'll only see that additional fixed cost మాత్రమే, అది మాత్రమే decision making లో కన్సిడర్ చేయాలి. And then we will see the contribution even after deducting that additional fixed cost. So ఇక్కడ 3 terms will become relevant. Split off point. మనకు split off point ఒకటి relevant అవుతుంది, key terms. అంటే ఆ డిసిజన్ వేర్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ షుడ్ ఐ సెల్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఆర్ షుడ్ ఐ ఫర్దర్ ప్రాసెస్ ఇట్, రైట్? ఇంక్రిమెంటల్ కాస్ట్స్ అండ్ రెలవెంట్ కాస్ట్స్. ఇంక్రిమెంటల్ కాస్ట్స్ ఏంటి? ఎంత ఎక్కువ ఇంకర్ అంటే మనం ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తే ఇంకెంత ఇంకర్ అవ్వాలి. రెలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? ఓన్లీ మనకు ప్రాఫిట్ అఫెక్ట్ అయ్యే కాస్ట్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ఫర్దర్ ప్రాసెసింగ్, దట్ పర్టికులర్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఇర్రెలవెంట్ కాస్ట్ ఫర్ అస్ ఇన్ డిసిజన్ మేకింగ్. ఏదైతే ప్రోడక్ట్ ప్రాఫిటబిలిటీని అఫెక్ట్ చేస్తుందో ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ దట్ కాస్ట్ షుడ్ బి కన్సిడర్డ్. సో ఇక్కడ ఒక మిల్క్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఆ డైరీ కంపెనీ ప్రాసెసెస్ రా మిల్క్ ఇంటూ సెవరల్ ప్రోడక్ట్స్. మిల్క్ నుంచి పెరుగు చేయొచ్చు, ఘీ చేయొచ్చు, లేదా దాన్ని ఇంకా వేరే వేరే స్వీట్స్లో వాడచ్చు, సంథింగ్ లైక్ దట్. అట్ అ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ ప్రొడక్షన్ ఇట్ సపరేట్స్ క్రీమ్ అండ్ స్కిమ్ మిల్క్. ఇప్పుడు మనం రెగ్యులర్గా తాగేది స్కిమ్ మిల్క్, ఈ ప్యాకెట్ పాలు. అంటే క్రీమ్ని సపరేట్ చేసేసి ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్రీమ్ని మనం ఆ పాలల్లో పెడుతున్నారు, 3% 6%. సో వాట్ ఎవర్ క్రీమ్ దే హ్యావ్ సపరేటెడ్, నౌ దే హ్యావ్ అ చాయిస్. ఈ క్రీమ్ని క్రీమ్ లాగే అమ్మాలా, లేదా దీన్ని గీ చేయాలా, లేకపోతే దీన్ని ఇంకా ఫర్దర్ ప్రాసెసింగ్ ఏమైనా చేయొచ్చా అని. ద కంపెనీ మస్ట్ డిసైడ్ వెదర్ టు సెల్ ద క్రీమ్ అండ్ స్కిమ్ మిల్క్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సపరేషన్. ఏదైతే మిల్క్ ఉందో ఆ మిల్క్ని ప్రాసెసింగ్ చేసి క్రీమ్ సపరేట్ చేశారు, స్కిమ్ మిల్క్ సపరేట్ చేశారు. షుడ్ దే సెల్ దిస్
as it is after the separate point, or process them further into butter, cheese, flavored milk to enhance the value. అది ప్రాసెస్ చేయాలా అనే డిసిజన్ దేని మీద బేస్ అయి ఉంటుంది, మనకి ఎంత అడిషనల్ ఖర్చు అవుతుంది, దానివల్ల అడిషనల్ ప్రాఫిట్ ఏమైనా ఉందా, అడిషనల్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా. విల్ సీ అన్ ఇల్లస్ట్రేషన్. అబ్జర్వ్, ఇక్కడ ఒక ఇల్లస్ట్రేషన్ ఉంది. పార్షియల్లీ ప్రొడ్యూస్డ్ ప్రోడక్ట్ కెన్ బి సోల్డ్ ఎట్ 80 per unit. ఒక ప్రోడక్ట్ ఉంది, పార్షియల్లీ ప్రొడ్యూస్డ్ అంటే అదొక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్, మనకి ఇడ్లీ బ్యాటర్ దోశ లాగా. ఓకే, ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ లాగా partially produced product which can be sold in the market at 80 rupees per unit. Cost of production అంతవరకు 50 రూపాయలు. Further processing cost will incur 20 rupees per unit. And final selling price ఆ further processing చేసిన తర్వాత it is 140 per unit. ఓకే, నువ్వు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటికిప్పుడు నువ్వు అమ్మాలంటే 80 రూపీస్, దానికి అయిన ఖర్చు 50 రూపీస్. ఇక్కడ ప్రాఫిట్ పర్ యూనిట్ ఎంత వస్తుంది? ఓకే, 80 - 50 is 30. ఆర్ ఫర్దర్గా ప్రాసెస్ చేసుకుంటే 20 రూపీస్ అవుతుంది. మనకు 70 రూపీస్ విల్ బి యువర్ న్యూ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 140. 140 - 70 వేసుకొని ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి వీ నీడ్ టు కంపేర్ దిస్ విత్ దట్. యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ 10,000 units. Suggest the firm whether the product should be sold at the split off point or processed further. మీరు చెప్పండి. Tell me what is your recommendation. Should we further process it or should we sell it at the split off point only? Right? మనం చేసిన క్యాల్కులేషన్ ప్రకారం 140 ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అయితే ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? 50 రూపీస్. ఫర్దర్గా ప్రాసెస్ చేయడం వల్లనే మనకి 140 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అచీవ్ చేయగలుగుతాం. ఆ ఫర్దర్ ప్రాసెసింగ్ చేయాలంటే 20 రూపీస్ మనం కాస్ట్ ఇంకర్ అవ్వాలి. కాబట్టి ఎంత? 140 - 70 ఈజ్ 70 రూపీస్. సో ఏది హయ్యర్గా ఉంది? ఇది హయ్యర్గా ఉంది. సో ఐ విల్ సజెస్ట్ దట్ గో హెడ్ విత్ ద ప్రాసెసింగ్ ఆఫ్ యూనిట్. ఇది వన్ వే ఆఫ్ సేయింగ్. ఓకే, లుక్ ఎట్ ద సొల్యూషన్. Scenario 1, sell the product at the split off point. Okay, selling price is 80 rupees at the split off point. Cost of production 50. అంటే ప్రాఫిట్ పర్ యూనిట్ ఎంత? 80 - 50 is 30 రూపీస్. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10,000 units into 30 is 3 lakhs. Scenario 2, further process the product. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకు? 140 రూపీస్. కాస్ట్ ఎంత అవుతుంది? 50 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్, ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 20, టోటల్ వచ్చేసి 70. ప్రాఫిట్ పర్ యూనిట్ ఎంత వచ్చింది? 70. టోటల్ ప్రాఫిట్ ఎంత? 70 రూపీస్ మల్టిప్లైడ్ బై 10 is 7 lakhs. ఏది హయ్యర్గా ఉంది? సినారియో 2 is higher. So profit if sold at the split off point was 3 lakhs. If it is further processed is 7 lakhs. The firm should process the product further and sell it for 140 rupees per unit as it yields a higher total profit of 7 lakhs. ఎంత ఎక్స్ట్రా ప్రాఫిట్ మనము అచీవ్ చేయగలుగుతున్నాం? 4 lakhs ఎక్స్ట్రా ప్రాఫిట్ వీఆర్ ఏబుల్ టు జనరేట్. ఆ మాత్రం కష్టపడడంలో తప్పలేదన్నమాట. ఓకే, కంపేర్ టు 3 lakh ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ అట్ ద స్ప్లిట్ ఆఫ్ పాయింట్. ఎంత సింపుల్గా వస్తే మనకు ఓకే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్ ఫార్మాట్ ఏం లేదు, బుద్ధి. ఇక్కడ మన కామన్ సెన్స్ వాడేసి మార్జినల్ కాస్టింగ్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ కూడా మైనస్ చేయడం అట్లా చేయకూడదు. ఇక్కడైతే లేదనుకోండి. సో వాట్ ఈస్ బెనిఫిషియల్ టు ద కంపెనీ అనేది డిసిజన్ మేకింగ్. ఆ గైడింగ్ ప్రిన్సిపల్తోనే మీరు వెళ్ళాలి. బెనిఫిషియల్ ఎప్పుడవుతుంది? ఈధర్ కాస్ట్ తక్కువ కావాలి లేదా ప్రాఫిట్ పెరగాలి. ముందున్న సిచ్యువేషన్ కంటే ప్రాఫిట్ బెటర్గా ఉండాలి, లేదా ముందున్న సిచ్యువేషన్ కంటే కాస్ట్ తగ్గాలి. 2 ఆప్షన్లు ఇస్తే మీకు ఏం చేయాలి? ఏ ఆప్షన్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంది చూసుకోవాలి, లేదా ఏ ఆప్షన్లో కాస్ట్ తక్కువ పడుతుందో చూసుకోవాలి. ఫైనాన్స్లో ఏంటంటే మనీ దట్ ఈస్ కమింగ్ ఇన్ ఈజ్ ఆల్సో ఇన్కమ్. మనీ దట్ ఈస్ సేవ్డ్ అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర నేను 8 రూపీసే ఖర్చు పెడుతున్నా అంటే 2 రూపీస్ కూడా నాకు బెనిఫిట్ సేవింగ్స్. రైట్? సో దట్స్ హౌ ద డిసిజన్ మేకింగ్ ఈస్ డన్. సో ఈ సొల్యూషన్ అయిపోయింది ఇది.
Look at another solution. Okay, another illustration. ఇక్కడ చూడండి, a firm purchased some material for 1 lakh some time back, which would realize 50,000 if sold now. ఇప్పటికిప్పుడు అమ్మేస్తే 50,000 వస్తుందంట మనకి. ఓకే, వాడు అంటే లాస్కి అమ్ముకోవాల్సి వస్తుంది. వాడు 1 lakh కొన్నాడు, కానీ ఇప్పుడేమో అమ్మితే 50,000 వస్తుందంట. ఇప్పటికిప్పుడు అమ్ముకోవడం బెటరా, లేకపోతే ఫర్దర్ ప్రాసెస్ చేసి అమ్ముకోవడం బెటరా చూద్దాం. If the material is not sold, it could be used in making a product which would sell for 1,50,000. ఈ మెటీరియల్ యూజ్ చేసి ఇంకో ప్రోడక్ట్ తయారు చేయొచ్చు, దాన్ని 1,50,000కి అమ్ముకోవచ్చు. ఆఫ్టర్ ఇంకరింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ 65,000, అంటే 65,000 ఖర్చు పెట్టి ఓకే, ఈ ఒరిజినల్ కాస్ట్ ఎంత 1 lakh, ఇది 65 చేస్తున్నాం. ఓకే, దాన్ని 150కి అమ్ముకోవచ్చు అంట. నెక్స్ట్, suggest the firm whether the product should be sold or processed further. ఇక్కడ ఏంటి, 1 lakh plus 65 165. ఓకే, 150 ఇక్కడేమో రెవెన్యూ. ఓకే, సో రెండింటిని మైనస్ చేసి మనం 15,000 లాస్ అని చెప్పకూడదు అట్లా, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్. నువ్వు దాన్ని పోయి మార్కెట్లో అమ్ముకుంటే 50,000 వస్తుంది ఇప్పటికిప్పుడు. దీన్ని ఫర్దర్ ప్రాసెసింగ్ చేసుకొని అమ్మడం వల్ల వస్తున్న బెనిఫిట్ ఎంత, ఓన్లీ 15,000, అది కూడా లాస్. రైట్, సజెస్ట్ ద ఫర్మ్ అంటున్నాడు. అబ్జర్వ్ సినారియో 1, సెల్ ద మెటీరియల్ నౌ. సో రెవెన్యూ ఫ్రమ్ సెల్లింగ్ ద ఓకే మెటీరియల్ ఈస్ 50,000, 50,000 మనకు వస్తున్నాయి. నెట్ బెనిఫిట్ ఎంత, 50,000. అడిషనల్ కాస్ట్ ఇంకర్ చేయాల్సిన అవసరం లేదు. 1 lakh ఈజ్ ఆల్రెడీ అ సంక్ కాస్ట్. సంక్ కాస్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇంకర్ అయిపోయిన కాస్ట్. నువ్వు కొనేసి కూర్చున్నావు, ఇక ఫర్దర్ డిసిజన్ మేకింగ్ చేస్తున్నప్పుడు ఆ కాస్ట్ని మనం ఇంకా ఓకే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ 1 lakh ఇట్ హ్యాస్ పర్చేస్డ్ బ్యాక్ లాంగ్ బ్యాక్. ఈ వర్డింగ్స్ కూడా అలాగే ఫ్రేమ్ చేస్తారు చూడండి. సంక్ కాస్ట్ అంటే ఎప్పుడో ప్రీవియస్లీ ఇంకర్డ్ కాస్ట్ విచ్ ఈస్ ఇర్రిలెవెంట్ ఫర్ డిసిజన్ మేకింగ్ నౌ. సో దిస్ ఈజ్ అ సంక్ కాస్ట్. రైట్, సినారియో 2 చూడండి. యూజింగ్ ద మెటీరియల్ టు మేక్ అ ప్రోడక్ట్ విచ్ కెన్ బి సోల్డ్ ఫర్ ఇన్ ద మార్కెట్ ఎట్ 150. ఫర్దర్ ప్రాసెసింగ్ ఎంత అవుతుంది, 65,000. అంటే బెనిఫిట్ ఎంత వస్తుంది, 85,000. నౌ కంపేర్ 50,000 విత్ 85,000, విచ్ ఈస్ బెనిఫిషియల్. సినారియో 2 ఈస్ బెనిఫిషియల్, ఎందుకంటే ఇక్కడ బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సార్ 1,00,000 రూపాయలు అది కన్సిడర్ చేయరా, అది సంక్ కాస్ట్, అయిపోయిన కాస్ట్. ఇప్పుడు డిసిజన్ తీసుకుంటున్నప్పుడు నీకేమైనా అడిషనల్గా ఖర్చులు అవుతున్నాయా, అవి మాత్రమే రెలవెంట్ కాస్ట్. డిసిజన్ మేకింగ్ కాస్ట్లో అవి మాత్రమే తీసుకుంటాం. ఓకే, అందుకే మనం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా దీస్ వర్డ్స్ ఆర్ ఐ హావ్ హైలైటెడ్ దేర్. మనకి ఏమేమి కీ పాయింట్స్ డిస్కస్ చేసాం, స్ప్లిట్ ఆఫ్ పాయింట్, ఇంక్రిమెంటల్ కాస్ట్, రెలవెంట్ కాస్ట్. ఓకే, రెలవెంట్ ఫర్ డిసిజన్ మేకింగ్ మాత్రమే వీల్ కన్సిడర్. సంక్ కాస్ట్ ఆర్ ఇర్రిలెవెంట్ ఫర్ డిసిజన్ మేకింగ్. సో రికమెండేషన్ ఏమవుతుంది మనకి, యూజ్ ద మెటీరియల్ టు ప్రొడ్యూస్ ద ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ యాజ్ ఇట్ జనరేట్స్ 85,000 బెనిఫిట్. 85,000 మీకు బిజినెస్లోకి వస్తాయి యాజ్ అగైన్స్ 35,000. ఓకే, ఎందుకంటే 35,000 ఎక్స్ట్రా వస్తుంది మనకి. రెండు బెనిఫిట్స్ కంపేర్ చేస్తే 85,000 మైనస్ 50 ఎంత అవుతుంది, 85,000 minus 50,000 will give you additional benefit of 35,000. Incremental benefit అంటారు దీన్ని. So because of this incremental benefit 85,000 ఎక్కువ కాబట్టి 50,000 కంటే we'll go with the second option. We will recommend the business that please further process this material to make a product which can be sold at 150, even though you had to incur additional cost of 65,000, because the benefit you are getting is 85,000, which is higher from option 1, which is only giving you a benefit of 50,000. So that was the topic relating to okay sell or further process. We have also seen the illustrations here. Okay, we'll meet in the next video with another topic. Okay, until then, all the best from SIA Publishers.